పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో దిగులు పడుతున్న జగన్ 10 ఏళ్లకు పైగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్పటి నుంచి తాను శుద్ధపూసనని మోకం పెడుతూ జనాల్లో సానుభూతి పొందే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ అదే తరహాలో బరిలోకి దిగి తాను సచ్చిలుడినని పదే చెప్పుకుంటూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి వేరుపడి మరో పార్టీ పెట్టినందుకు కక్షగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఆ కేసులు మోపిందని బుకాయింపులు చేసుకున్నారు. అరెస్ట్ అయ్యి 16 నెలల పాటు జైల్లో ఉండగా ఇంట్లోని ఆడవారిని జనాల మధ్యకు పంపి ఎనలేని సానుభూతిని పొందారు. జగన్ బెయిల్పై విడుదలైన తర్వాతి నుంచి ఆ కేసులు సిబిఐ కోర్టులో విచారణ దశలోనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు ప్రతి శుక్రవారం కోర్టులో హాజరయ్యేందుకు సీఎం జగన్ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు రావాల్సి వచ్చేది. పాదయాత్ర సమయంలోనే ప్రతి శుక్రవారం విరామమిచ్చేవారు. ముఖ్యమంత్రి అయ్యాకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావటం నుంచి మినహాయింపు దొరికింది. దాదాపు 10 ఏళ్ల నుంచి సీఎం జగన్ బెయిల్పై బయటే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి బెయిల్పై బయట ఉండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దేశంలో జగన్ ఒక్కరే అనే పేరు కూడా ఆయనకి ఉంది. అయితే ప్రస్తుతం జగన్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఆయన బెయిల్ రద్దు అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ కి జైలు కి మధ్య ఊగిసలాడుతున్నారని కామెంట్ చేశారు. అంటే ఆయన బెయిల్ త్వరలోనే రద్దు కానుందా, అరెస్ట్ అవడం ఖాయమా అనే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను జైలుకు పంపిస్తా. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా ఎవరు మనల్ని ఆపేదని. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది అని పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే ఆయన మెడకు ఉన్న అక్రమాస్తుల కేసు మరింత బిగుస్తుందనే అభిప్రాయం అయితే ఉంది. సీఎం హోదాలో ఇన్నాళ్లు జగన్ తన కేసుల వ్యవహారంలో తాత్కారం జరిగేలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకున్నారే ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదే సీఎం పదవి ఊడితే జగన్ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. మళ్లీ చెంచల్గూడ జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. ఈ 5 ఏళ్లు విపక్షాలను జగన్ తీవ్రమైన ఇబ్బందులు పాలు చేసిన నేపథ్యంలో సీఎం పదవి పోగానే ఆయనకు కష్టకాలం ఎదురుకానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.